అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులపై సంచలనం హైకోర్టు తీర్పు అయితే వచ్చేసిందండి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్న బకాయిల చెల్లింపులకు సంబంధించి ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి లక్షల్లో బకాయిలు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ బకాయిలకు సంబంధించి హైకోర్టు దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్. తెలంగాణ గవర్నమెంట్కి పెన్షన్ బకాయిలు చెల్లించండి అని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను 8 వారాల్లోగా చెల్లించాలి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసిందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెన్షన్ బకాయిలకు సంబంధించి రిటైర్మెంట్ అయిన వారికి ఇటీవలే ప్రభుత్వాలు త్వరగా చెల్లించడం లేదు. దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ హైకోర్టును ఆశ్రయించగా 8 వారాల్లోగా చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ప్రత్యేకంగా నోటీసులు అయితే జారీ చేసిందండి. రిటైర్డ్ అయ్యి 7 నెలలు గడుస్తున్నా రావాల్సిన గ్రాట్యుటీ, పీఎఫ్ఓ, ఇతర బెనిఫిట్స్ చెల్లించడం లేదంటూ మాజీ హెచ్ఎం చొల్లేటి రాజసుకన్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది సిఆర్ సుకుమార్ వాదనలు వినిపిస్తూ రిటైర్మెంట్ అయినా రావాల్సిన ప్రయోజనాలను చెల్లించడం లేదన్నారు. మండల విద్యాధికారి రాసిన లేఖ ఆధారంగా రిటైర్మెంట్ బకాయిలను ఖరారు చేసినా ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి 8 వారాల్లోగా బకాయిలను అయితే చెల్లించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన మరో 30 మందికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ఆదేశించడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వాలు చెల్లించడం లేదు. సో కాబట్టి ఎంప్లాయీస్ అయితే హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. వారికి సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. సో ఇదండి తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి హైకోర్టు ఇటీవల ఈ తీర్పునైతే వెలువరించడం జరిగింది.